వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోయిన చోటే వెతుక్కుంటున్నారా? తన నుంచి దూరమైన వర్గాలను దరి చేర్చుకునే పనిలో పడ్డారా? సినీ రంగంపై ఫోకస్ పెట్టారా? వచ్చే ఎన్నికల నాటికి సినీ పరిశ్రమను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. సినీ పరిశ్రమ ఎంతగానో సంతోషించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, జనసేన సంపూర్ణ విజయం సాధించడంతో సినీ ప్రముఖులు సైతం అభినందనలు తెలిపారు. అయితే సినీ పరిశ్రమ అంతా కూటమికి అండగా ఉందని భావించారు. కానీ మొన్నటి థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని, హరిహర వీరమల్లు చిత్రం అడ్డుకునేందుకేనని అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో వైసీపీకి చిత్ర పరిశ్రమకు చెందిన మనుషుల మద్దతు ఉందని అర్థమవుతుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ జనసేన కూటమిగా వెళ్ళింది. టీడీపీ, బీజేపీలతో కలిసి ప్రయాణించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థిగా ప్రకటించింది. సరిగ్గా అటువంటి సమయంలోనే అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చారు. దీంతో కూటమికి వ్యతిరేకంగా ఆయన అభిమానులకు పిలుపునిచ్చినట్టు అయ్యింది. తద్వారా తాను కూటమికి వ్యతిరేకం అన్న సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత పుష్ప 2 విడుదల, ఆపై అల్లు అర్జున్ అరెస్టు సమయంలో సైతం వైసీపీ పూర్తిగా అల్లు అర్జున్కు అండగా నిలిచింది, న్యాయ సహాయం అందించింది. తద్వారా అల్లు అర్జున్ రూపంలో తమకు మద్దతు ఉంటుందని ఒక అంచనాకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రత్యేకంగా స్పందించారు. కృష్ణ జయంతి రోజు ప్రముఖంగా ఆయన సంతాపం తెలిపారు. తన తండ్రి జయంతి సందర్భంగా మహేష్ బాబు నాన్న అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం నివాళులర్పించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణ. సినీ ప్రియుల అభిమానాన్ని చేరుకున్న తెలుగు సినీ కథానాయకుడు, సాహస నిర్మాత. జయంతి సందర్భంగా ఆయన సినీ రంగానికి, కళామ తల్లికి అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నిలిచారు. సినిమా రంగంలో అజాత శత్రువుగా పేరొందిన ఆయన టాలీవుడ్లో ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే మన మనసులో కృష్ణ మెదులుతారు. రాజకీయాల్లో కూడా రాణించారు. నిర్మాతలు, కార్మికుల కష్టాల్లో నిలిచి పెద్ద మనసును చాటుకున్నారు. నాన్నకు అత్యంత ఆప్తులైన కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే అప్పుడెప్పుడో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుతో పాటు నివాళులు అర్పించిన ఫోటో షేర్ చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే జగన్తో విభేదించి ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరిపోయారు. అటు కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ కుటుంబం అంతా టీడీపీలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ పోస్ట్ చూస్తుంటే మాత్రం కృష్ణ కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నాలు అన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.